అయితే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకునే దాంట్లో చాలామంది ఫేక్ సర్జరీలు యెస్. చేస్తూ ఉంటారు. చాలామంది అంటే మీలాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో, యాహ్! నేను మారిపోవాలి కంప్లీట్‌గా అని, హ్మ్. వాళ్ళు ఇలాంటి ఫేక్ పీపుల్ దాంట్లో పడి హ్మ్. ఐ మీన్ సర్జరీలు మంచిగా చేయించుకోక, దాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి గదా! యెస్. సో, హౌ డిడ్ యూ వెంట్? సో, బీయింగ్ ఎడ్యుకేటెడ్‌గా మీరన్నది 100% కరెక్టు. చాలా మందికి అవేర్‌నెస్ లేక హ్మ్. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో అన్‌ఎడ్యుకేటెడ్స్ ఉండటం వల్ల వాళ్ళేంటంటే హెల్త్ గురించి పట్టించుకోకుండా తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, సో, పెయిన్‌లెస్ ఉంటుంది అని జెప్పేసి అన్‌ప్రొఫెషనల్‌గా, ఇల్లీగల్‌గా ఉండే డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేసుకుంటారు. హ్మ్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వటం, యూరిన్ ఫ్లో అవ్వక, తర్వాత హెల్త్ ఇష్యూస్‌తో చనిపోయిన వాళ్ళు, హ్మ్. రీసర్జరీ మెనీ టైమ్స్ రీసర్జరీస్ చేసుకుంటున్న వాళ్ళు స్టిల్ చాలామందున్నారు. సో, నాకు కూడా చాలామంది సజెస్ట్ చేస్తారు. తొందరగా అమ్మాయిలాగా మారిపోవచ్చు. తక్కువ డబ్బులు నువ్వు కూడా చేసుకో అన్నారు. బట్ ఐ డిడ్న్ట్ డూ. సో, బీయింగ్ ఎడ్యుకేటెడ్‌గా నేను ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలి. ఆ ప్రొఫెషనల్ సర్జరీ చేయించుకోవటం వల్ల ఏంటంటే దే ఫీల్ ఆమె గర్ల్ అని ఫీల్ అవుతారు కానీ ఐ హావ్ ఏ డ్రీమ్స్ దట్ టైమ్. సో, నేను పెళ్లి చేసుకోవాలి. నా భర్తతో హ్యాపీగా ఉండాలి. నా భర్తని నేను చూసుకోవాలి. లైక్ దట్ టైప్ ఆఫ్ థాట్స్‌లో నేనుండే ఆ టైంలో. హ్మ్. దట్స్ వై ఐ వాంట్ టు డూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. హ్మ్. బికాస్ ఇఫ్ సమ్‌వన్ కేమ్ టు మై లైఫ్, నన్ను నా జెండర్‌తో సంబంధం లేకుండా నన్ను ప్రేమించి, నన్నుగా ప్రేమించి నాకొక లైఫ్ ఇచ్చాడనుకోండి. అట్‌లీస్ట్ తనకి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ నేను ఇవ్వలేనప్పుడు, సో, హ్మ్. నేనేం చేయగలను? అట్‌లీస్ట్ అలాగన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇట్ వాస్ వెరీ రిస్కీ అండ్ బిగ్ సర్జరీ అనమాట. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలని డెసిషన్‌కొచ్చి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్జరీ చేయించుకోవాలంటే హైట్‌కి, వెయిట్‌కి, బాడీలో ఫ్యాట్ ఉండకూడదు. ఏమి ఉండకూడదనమాట. బిగ్ సర్జరీ అనమాట. హ్మ్. 1 డే సర్జరీనే పడుతుంది నాకు. 8-8 అవర్స్ సర్జరీ పడుతదది. చాలా పెద్ద సర్జరీ. సో, 2 మంత్స్ బెడ్ మీదే ఉండాలి. నాకు హ్మ్. కంప్లీట్ రికవర్ అవ్వటానికి 1 ఇయర్ పట్టిందనమాట. హ్మ్. అలా నేను ఎంక్వైరీ చేసుకొని ఢిల్లీలో నరేంద్ర కౌశిక్ ఆయన దగ్గరికి ఫారినర్స్ కూడా సర్జరీ చేయించుకుంటారనమాట. అండ్ డన్ దట్ సర్జరీ. ఆ సర్జరీ చేయించుకునే టైంలో కొంతమంది వద్దు అది చాలా రిస్కు, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా పెద్ద సర్జరీ కదా! అందరిలాగా మామూలు సర్జరీ చేసుకో అని చాలామంది సజెషన్స్ ఇచ్చారు. హ్మ్. బట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్‌గా నేను అట్లా చేసుకోకూడదు. రిస్క్ అయినా కూడా ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలి. ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ హెవీ కాస్ట్ కూడా అది. సో, మొత్తం ఎంక్వైరీ చేసి నేను అక్కడే చేయించుకున్నాను. యూ నో అది మళ్ళొక జన్మ అంటారు కదా! అది నిజమే. ఎందుకంటే 1 వీక్ నాకు ఫుడ్ లేదు. 3 డేస్ వరకు వాటర్ ఇవ్వలే. నేర్చుకునేదాన్ని బెడ్ మీద. ఎవరన్నా నీళ్ళల్లో ఏలు ముంచి నా నాలుక తడపండి ఎండిపోతుంది 4 డేస్ తర్వాత ఒక కిడ్లీ పెట్టండమ్మా కడుపు నొప్పొస్తుందని నేర్చుకునేదాన్ని. అంత పెద్ద సర్జరీ కదండీ! వాటర్ తాగినా, ఫుడ్ తిన్నా కూడా మనం బాత్రూమ్‌కి వెళ్ళాము అంటే స్టిచెస్ పగిలిపోయి ఒకసారి బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. అంత పెద్ద సర్జరీ అది. అంటే యూనిక్ అది. ఇట్స్ మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి కాలంలో ట్రాన్స్‌జెండర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి సర్జరీస్ అనేవి ఉండేవి కాదు. రాజుల దగ్గర, రాణిల దగ్గర చెలికత్తెల్లాగా, సలహాదారుల్లాగా ఉండేవాళ్ళు. హ్మ్. రిలేషన్‌షిప్ లేకుండా, పెళ్లి లేకుండా, ఒక సంబంధం లేకుండా హ్మ్. జస్ట్ అట్లా ఉండిపోయారు. వాళ్ళ లైఫ్ ఒంటరి జీవితంతోనే ముగిసిపోయేది. ఇప్పుడు కాలంతో పాటు టెక్నాలజీ పరిగెడుతుంది. సో, డాక్టర్స్ చాలామందొచ్చారు. కాస్మెటిక్ సర్జరీస్ ఏంటి, జెండర్ చేంజ్ సర్జరీస్ చాలా వచ్చినియి కాబట్టి, సో, ఇప్పుడు కాలాన్ని తగ్గట్టుగా మనం కూడా పరిగెత్తాలి కాబట్టి నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలని చెప్పి చేయించుకున్నాను. చాలా పెయిన్స్ భరించాను. చాలా ఆహ్, ఆ గ్రోత్ చాలా అంటే ఆ దారిలో ఆ సర్జరీ టైమ్‌లో 2 మంత్స్ కంప్లీట్‌గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఫుడ్ లేకపోవటం, ఇంట్లో ఉండటము, నొప్పులు, కాళ్ళు నొప్పులు, బాడీ అంతా కంప్లీట్ రికవర్ అవ్వటానికి నాకు 1 ఇయర్ పట్టింది. ఆ 1 ఇయర్‌లో మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళెవరు? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నేహ ఐ యూజ్డ్ టు సే ఎవ్రీవేర్. తనకి సర్జరీ అయినప్పుడు నేను కూడా అంతే హెల్ప్ చేశాను. తను నాకు కుక్ చేయటము, పెట్టటము, ధైర్యం చెప్పటం, పడుకోబెట్టటం, నించోబెట్టడం. తను బీఫార్మసీ చదువుకున్నారు. హ్మ్. చదువుకొని నాకు దగ్గరుండి మెడిసిన్స్ చూసుకోవటం, డ్రెస్సింగ్ చేయటము, చాలా చూసుకున్నారు. మనం హెల్ప్ చేసిన వాళ్ళని లైఫ్‌లో మర్చిపోకూడదంటారు కదా! హ్మ్. తను నాకు చేసిన హెల్పు లైఫ్‌లో మర్చిపోలేను. కానీ ముంబైలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం జరిగింది. హుహు. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అండి? ఇట్స్ అరౌండ్ 5 లాక్స్ అయిందండి. ఈ మామూలుగా చేసేసుకోవాలంటే?
అది 50 నుండి ఉంటుంది. 30, 50 అట్లా ఉంటుంది. ఆహా! ఈ లీగల్ సర్జరీస్ అండి. ఇప్పటికీ మనం ఎంత పరిగెడుతున్నా కూడా రీసెంట్‌గా లాస్ట్ మంత్ నేను పేపర్‌లో చూసాను. ఒక ట్రాన్స్‌జెండర్ సర్జరీ చేసుకోవాలని మెడిసిన్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఒక హోటల్ తీసుకున్నారు. హోటల్ లాడ్జ్‌లో సర్జరీ చేశారు. సర్జరీ ఫెయిల్ అయింది. ఆమె అక్కడికక్కడ చనిపోయింది. వాళ్ళు పారిపోయారు. ఇప్పటికి స్టిల్ ఇల్లీగల్ సర్జరీస్ అంటారు వీటిని. లైక్ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయలేక డబ్బు కోసం ఆలోచిస్తే ప్రాణాలు పోతే తిరిగి రావు కదండి. డబ్బే ఉంటుంది, ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనం పోయేటప్పుడు డబ్బు తీసుకెళ్ళాం. ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చాం, ఎంప్టీ హ్యాండ్తోనే పోతాం. ఇప్పుడు కోటేశ్వర్లు ఎంతో డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు చనిపోయినాక సమాధిలో సింగిల్ కూడా ఇప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు ముక్కు పుడక కూడా ఉంచరు, మొత్తం తీసేస్తారు. మనం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండేది చూసుకోవాలి. డబ్బు తక్కువ అయిపోతుంది అని మన ప్రాణాలని రిస్క్లో అయితే పెట్టకూడదు కదా. అలా చేస్తే చాలామంది రిస్క్ చేస్తున్నారు, చనిపోతున్నారు. అది తప్పు. కొంచెం డబ్బు ఎక్కువైనా కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరే సర్జరీ చేయించుకుంటేనే మంచిది.